కడతున్న ఎన్నడైనా చిరకాలము నుండి నీరతున్న అడవులు సంచరించుట కడతునే ఆవుల నాటి పరాభమోద్యమాయడలయన్నడే ఇక ఎన్నడగేడియు రాజ్యలక్ష్మికే పడునుకో మాయుధిష్ఠిర నృపారకుల్ ముదబంద బంధువు ఎన్నడు రాజసోయమునచ్చితము ఎన్నడు మహావైభవమును విలసిల్లితము ఆ కథలల్ల స్వప్నగత వృత్తాంతములట్లున్నవి. జగజ్జేగీయమాన ప్రతాపవంతులముగా మేము కౌరవుల చేత నిష్కారణముగా వంచింపబడి కడలేని ఇడుముల కుడుపవలసి వచ్చే కదాయని చింతించుచున్నను. కొండొక కారణముని మేము సంతసింపవలసి ఉన్నది. ఏలయన ఫాలనేత్రుని గెలిచి పాశుపతము గంత కాంతారము సంబుకతనగా కాలకేయుల ద్రోలి కనకీర్తిగా కాంతారము సంబుకతనగాదే అమరనాయకుని అథాసనం దెక్కుట కాంతారమ సంముఖతనగానే కౌరవేంద్రునిగా గంధర్వు గెలుచుట కాంతారమ సంముఖతనగా
కొనగూడెందు పాశుపతాది మహాస్త్ర లాభమునకు హృదయము సంతసించచు దానిని యొనత్తిని అపకారమునకు చింతించుచున్నను కొండొక కాలమునకైనను ఈ వనవాస క్లేశము తొలగకుండునే. అదిగో ప్రాతకాలారంభముగా మృగయా వినోదాధ్యే ఘనాంతరము సంచరించుచు సహదేవుడిట వచ్చుచున్నాడు. కాని యా సుకుమారుడు అధికాయాసము చెందినట్లు తోచుచున్నది. పనులు సమకూడినవి. మాకు ఆహారమునకు కావలసిన నంజులు లభించుటయే కాదు, సాధు జనములకు నువ్వు సౌమ్యములకు నువ్వు బాధ కలిగించు క్రూర సత్వం ఉలదింపబడి మా సహోదరుడు అర్జునుడు ఇచ్చటనే ఉన్నాడు. ఈతండేమి కారణమునో ఈ దినము నేట కొరుగులే. అన్నయ్య తమ్ముడా, నా యుడికేమి గాని గాటమగు శ్రమముల నీ మగమునందు కొడబ వేనవే చెమ్మట కుట్లు చూడ తమ్ముడా, సహస్ర కిరణములు నిన్ను నలయించిన తోచు నిశ్చయముగా
సహదేవ, ఎంత తడవేల చేసితవన్నా, ఎంత తడవేల చేసితి. అన్నయ్య, ఉత్తరోత్తర నిష్ఠరం ఒక ఈ వనవాస క్లేశం ఒక్కనాటిది కాదు కదా. నీకు తమ్మునిపై గల గాఢానురాగమున పెంపును జాలి నుండి ఇట్లా ఎదురు కానీ అనుభవింపక తప్పున. అయినను మన కష్టములు ఇప్పుడు మొట్టమొదట నుండినంత దుస్సహముగా లేవు. అవునవును, ఒక కాలము అలవడితే వేళ కష్టములుగా కానబడకి మీది మిక్కిలి అది ఏ సుఖములేకపోతుంది. ఏలయన మగడు చేదుడు అభ్యాసన సముచేదు జగటు దోపకటి నెడు బారికి రుచించు మనకి అరణ్యము చిరకాలము నుండి వాసయోగ్యమగుడిచే సుఖాస్వాదమే కానబడుచున్నది. అవును, అతి లభ్యాసమును సౌఖ్యములందుట లోకానుభవ సిద్ధము. అయినను మనం విచారింపనక్కర్లేదు. కారణమే ముందువా సకలలోక క్షేమ సందాయకుండు ఆ దేవకి తనయుండు మనలను ఆపద సముద్రం నుండి దరి చేర్చగబోడు. అతడే మన ఆపద గడవ పెట్టి తగినవాడు. ఇదే వరకిన్నమారులో అతను కృపారసము మనపై ప్రసరింపలేదు. లాక్షాగృహ దహనాది మహోపద్రము నుండి పరిరక్షించి భద్రము సేకూర్చి బలభద్రాది ఎరివీరులు వారించిన వెనుక సుభద్రను నాకిచ్చి వివాహము చేసి అది అటుండ సభలో నాత్తయ్య విలపించిన ద్రౌపదీ వర్ణము తొలగించి ఆ వసుదేవనందనుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పాండు నందనులకు పరమశత్రువు. వసుదేవనందనుడు పాండు నందనులకు పరమశత్రుడు. ఏమి ప్రశ్న దారుణం. నేట తమ కంబకు నీ వెంట కొండయనక చరించుడితే వాడిని నీ ముఖారవందమును చూసి దాని నొంద మనసులో లేక పొరపాటునట్లంటిది. ఆ నరహరితో వైరము రమ్మనను మనకు వచ్చున పరమమిత్రుండనబోయి పరమశత్రుండంటిని. దీనికి వగవుమ్మని లేదు. ఎవరది? ఎక్కడదా ఆత్తానాదము? ఎవరది? ఓయి దీన జనామన దీన రక్షాపర తంత్రుడుగా ఈ అర్జునుండ ప్రభాకర నిసాగరాజ గ్రహములు భూమ్యాకాశాద పంచభూతముల సాక్షులుగా ఈ కభియ ప్రధానము సంగే ఎవ్వరు వచ్చి నిన్ను విడుమనను భయపడకము. ప్రధాన మసంకుట యుక్తమే కాని ఈ మహాపురుషుడు ఎవ్వండో ఏతనికి ఏ కారణమున ఎవరితో వైరము వచ్చినను ముందుగా మా అన్నగారు శరణమసంగిరి. అన్నయ్య ఈతండు ఎవ్వండో అరయుదుమా? తమ్ముడా, మహాభీత చేతస్కుడైన వానికి భయం తీర్చి తదనంతరం అతని చరిత్ర అడుగుడు ధర్మము కావున కొంత తడుము విశ్రమించినే వెనుకునే అడిగదము. అయ్యా, నీవిప్పుడు శ్రమము లేక చొప్పును పొదివేరే చెప్పుము. నీవెవ్వడము? నీ ప్రాణాపహరణ ప్రతిజ్ఞ గైకొన్నవారు ఎవరయ్యా? అయ్యా, నేను మరిపురమేలు గంధర్వుండను గయుండను. గంధర్వ సార్వభౌమ నిన్నంత పురుషునిగా భావించితిని. ఇప్పుడు నీ పైకాలని మేలు ఆకాశ సంచారిణివై ధరామండలమున పోవుచుండ పొరపాటును నిష్ఠీవనం నేల వైచి. అది ఎవరి మీదైనను పడినా ఏమి అయినను పొరపాటే కదా. అమరదర్శనలార్షుండగుడిచే అటు ధనియుడు. తరువాత ఏమి జరిగను? మదీయ నిష్ఠీవనము
ప్రభాకరుడు గర్గమసంకు సమయమున కృష్ణుని అస్తాన్ని నేను అదే కోపకరం అతను నన్ను ఆగ్రహించి ఎంత పని చేసితివి నిరంకుశ ప్రతాపుడుగా అతని ఎడలి అవతార మురచుటియో అతని ప్రతిన దాచుటియో నేను నిన్ను రక్షించుటియులా ఈ మాట మొదటనే నేలనయ్యా నుడుగు వైతివి నీ మాట మొదటనే నేల నుడుగు వైతివి అంతయు మోసము వాడెళ్ళే ఈ వైపరీక్ష కథనమున యాదవ పాండవ కుల సముద్రములు భూమి అన్నయ్య ఇప్పుడు కర్తవ్యమేమి కర్తవ్యమా ఏమున్నది కుడిచి కూర్చుండగా అసురాడితో అకారణ వైరము తెచ్చుకుంటే గాంధీవాది మహాదివ్యాయుధ సంప్రాప్తి మతని కటాక్షమే కదా కారణము గాంధారేయ నిర్మితములకు మహోపద్రవములు నుండి బయల్పడుతు నా వాసుదేవుని కరుణియే కదా కారణము అట్టి పాండవ క్షేమంకరుడుకు ఎదుకుంజనితో వైరము ఎత్తు తప్పించుకుంటుడు అయ్యో అయ్యో శ్రీకృష్ణుడు పరమశత్రుండని ఇంతకు ముందు సహదేవుడితో పలికితిని అది నిశ్చయముగా సంప్రాప్తమయ్యది ఏది తెరవు శరణాగత ప్రాణి విరుదాంకితుడనయ్యు ఈతని విడిచితిలా సకల మహీనాయకుల అప్రతిష్ట కరుగు కమానరు విడవకున్నచో స్వప్నావస్థ ఎందైన తలవరి వైరవా శ్రీకాంతులతో కలుగు తమ్ముడా అన్నయ్య నీవు బాలుండవయ్యు బుద్ధిని బృహస్పతి ప్రతిమానుముడు కర్తవ్యము నీవే ఊహింపుమనాయన బుద్ధిని బృహస్పతి ప్రతిమానుముడు కర్తవ్యము నీవే ఊహింపుమనాయన అన్నయ్య ఇందు కర్తవ్యమేమి ఈ అల్ప విషయమునకే మీరు చింతెల్లనేలా ఈతడు పొరపాటు చేయనర్చినని ఎరుగక యాదవేంద్రుడి భంగి ప్రతిజ్ఞ పూనెను పొరపాటు నీరిగినిచో ఇతను క్షమించును ఒకవేళ మహనీయుడు క్షమింపనచో ఈ గాయని సమయించు కేడుకుదాయా గోవిందుడే అని నమ్ముకున్న మహారాజు మాటలి విని వ్యాఖ్యల చిత్తుండగును అటులైన నీ ధర్మ సందేహము మన యుధిష్ఠిర మహారాజు గారు తీర్పు అన్నగారెదుగో ఇటే వచ్చుచున్నారు కారణమేమి చెప్పుమా ప్రాతకాలమునందు లేచి దశ నిర్వర్తించి కార్యములను నాకు నమస్కరించి చనిరాభినంద మాద్రేయుల రీతిని వేడకు నా తపంబు బలమై పృథ్వీ కాల్చడు మా తమ్ముళ్ళను చేరరే కథము మధ్యాహ్నమయ్యుండెను
రంగునందు గల అసమ మహాతపంబు వడయానగలేని చెట్ల విషువున నిలిచిరో ఇపిన వీధుల ఎంతటి దూరమేదిరో మసలిరో కాని తావులను మార్గమెరుందక ఎందునందు దక్కసపడుచున్నవారోయని గాఢ విషాదము పుట్టే నెమ్మద మా అర్జునుడు ఈ దినమున మృగయా క్రీడకు అరుగలేదు. అదిగో అర్జున సహదేవుడు అచ్చోటనున్నవారు వేదగా ఎరిగిన సహదేవుడు అరుతించే భీమనొకులు రాలేదు. ఈ పార్థుల వదన మతి దీనముగానున్నది. సహదేవుడు సైతము చింతాక్రాంత చిత్తుడై ఉన్నవాడు. ఈ క్రొత్త పురుషుడు ఎవడు చెప్పుమా? అర్జున, నీ వదన సుధాకర బింబం ఇంతకాల హీనమైనదేమి? సహదేవ, ఆ మహాపురుషుడు ఎవడు? అర్జునుడి విచార కారణమేమి? అన్నయ్య, ఈయన నిహితగిరిపై ఉన్న మణిపురం వేలు గంధర్వరాజు గైడు. తమ్ముడా, నాడు వరాహార్థమై ఎంపికానాథులతో సంరంభనొచ్చినప్పుడైనా నివాత కవచకాల కేయత మహాదాన వీరులు దండించినప్పుడైనా కాండవ బహుదాసనార్పణము చేయునాడైనా మనోవిశాలం భీష్మన్మాంత్రమైన లేని నీకు నేడింత చింతయాల? ఈ గయక్ష గంధర్వ ప్రభుండు మాధవ అస్తాంజలంలో నిశ్చయవనం వైపు జగన్నాథుడు ఆగ్రహించి నిశ్చయవనము వైచన అట్లైన విచారలేదు. అన్నయ్య, విపుల సభాంతరాలమున కౌరవుల పాంచాలీ వస్త్రాపహరణము సల్పుచుండ మనలను కటాక్ష వీక్ష నమ్మును రక్షించినట్టియు చిన్నతనము మొదలను మనలను రోజునట్టియు శ్రీకృష్ణ బలరాములతో నిష్కారణమైనము సంభవమైనని నీతో ఎట్లు మనమ చేసుకునియది అగ్రజ, ఎట్లు మనమ చేసుకునేది తమ్ముడా, వైరమ శ్రీకృష్ణుని తోడనా యాలనయ్యా యాల. అన్నయ్య, ఆ కారణమున మాధవుని గైలు చంపదలంటే శరణాగతుడైన గైలుకి మన అర్జునుడు అభయమసంగను. తదనంతరం వా కథా విధానం వరసి చింతించు. అయ్యో సహోదరులారా, ఆ లోకైక పుత్రునితో నిర్ఘాతకు వివాదము సంప్రాప్తమైనదా? అయ్యో, కురుధాత్రి వల్లభుండు కపటంచూత పరాజితు చేసినను కులకాంత రత్నమును సకల ధాత్రినాథ సన్నిధానమును అవమానించినను నిరంతర భోగదాయిగా మహాపూజ్య సామ్రాజ్యము కోల్పోయినను జనని జనక తనయ ఒరితాది బాంధవ సమూహములు దూరమైనను క్రూరమృగానేక భీకరారణ్య భూములు సంచరించుతున్నాను. దుర్యోధన పక్షపాత బుద్ధిని సమస్త బాంధవులు మల్ల దిగనాడినను. నా జగద్రక్షకుంటకు మదాక్షదు కరుణ కటాక్ష ముందిన మాత్రమున చాలుననుకుంటే నా భాగ్య దోషమున నా జగద్రాముడు సైతము శత్రుడైను కదా. ఇంకా మాధవ విరోధితంపై మిత్రయోజనంపై రాజభోగ విహీనంపై కాంతార వాసయోగ్యంపైన ఈ దేహము వీడి ఎరన్న సీముల యందు వచ్చినను చచ్చినను అగ్రజ 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 పురురాజగులు ఎన్ని చేసినను వైకుంఠేశుడైనట్టి శరశీలాక్షు కటాక్షమున్నది కదా. చాలెంక లోపంబు నా కలయల్లేదను పొందిగా విటులను చెంచలేనైతి ఈ సరిగా మాధవు ప్రాపువోయగదా. నా జన్మం
శరణనే అన్నయ్య, గంధర్వ వంశజుడొకడిచే శరణాగతుడి నిట్టి పురుషునికి శరణు సంగీతిని దధన్యమెరుగును. దైవమును సద్గురుండును తల్లి తండ్రి, దైవమును సద్గురుండును తల్లి తండ్రి. అవును, చుట్టము నెయ్య మధుసూదనుండే ఎవరమ్ముకున్న నా హరియునేడు పగతుడగునంచునలజడి ప్రబలమది అయినలేమి తద్విషయమే విచారింపకడు. భీమసేనుడు వచ్చిన వెనుక కర్తవ్యం ఊహింతము. నాయన సహదేవ, నీవు పోయి ఈ వృత్తాంతం రింగించి నకుల భీమసేనాదులను తోడ్కొని రమ్ము. చెప్తాం. అర్జున, మనము నడిచినది ధర్మ కార్యమైన నా మనస్సు కృష్ణునితోడా పగనొల్లకున్నది. ఏమన్నా కాల్పించగల ఇంద్రకాండవారణ్యము వేలుపులలో నవరగపడగా ఇప్పించగద నాకు వెలలేని మయసభ నృపకోటి కన్నరగా చేయించగద రాజసూయమునాచే అంతే కదా, మన కీర్తి దశలందు మసలయాడ రక్షించగద కోక లక్షయంభుగజే పాంచాలి బంధంబు బడయగూడా విపుల కూర్చడు చెలిగాడు మేన మరది చేయుచున్నాడు చేసిన చేయగలడు మనకు ఉపకారము నిన్నో మాధవుడు చేయుచున్నాడు చేసిన చేయగలడు అతనితో వైరమున గట్టు అనుమతితో అన్నయ్య, నకుల భీమసేనును తోడ్కున్న సహదేవుడిటి వచ్చుచున్నాడు. గైనకు అర్జునుడు శరణమసంకుట అన్నగారికి ఒక్కరికే సంతాప హేతువు కాదు. చూడు, అందగజ అంగ తుల్య బల కర్మ తుల్య శాంతము
జనము పరిమాయగునల్లా చెంతగాదే నా ఈ పురుషుండే గైడని అన్నయ్య నీకు 4 భుజముల వల్ల 4 తమ్ములు పనులు చేస్తుంటే నీకంత వంతం చెందనేలా అర్జునా నీవు రాజధర్మ బతకడం కాదు విచారింపు రక్కలేదు. ఓ సహోదరులారా, నిరుపమ క్షత్రమణయగుణ పముచే నిరుపమ క్షత్రమణయగుణ పముచే బాల్యము నుండి మహి ప్రాణమై దేవకీ పుత్రుడు దేవకీ పుత్రుడు పగనెత్తుకుంది కొరని చేకొని తలగోకి కొని మీరు నాకు ఉపదేశం పవనీయను. మన మహారాజు గారి నిర్ణయములకే మేము సిద్ధులమై ఉందము. తమ్ముడా భీమసేన అన్నయ్య శాస్త్రముండదు పాండు తరాకలత్తులు పుత్రులమై సకల హౌల్య సాధన శాస్త్రయుక్తులమై ఉత్తమ క్షత్రియ పౌరాన్మై సంజాతులమై మనం ఈ యుద్ధములు విచారింప తగదు. మన పుత్రుడు ధర్మయుద్ధం కార్యము చేయలేదు. మన భీమసేనుడి పలుకుల సమాధానీయముడు ఆ గోవిందుడి గైను రక్షించి నన్ను ఒక గరికి చేర్చకపోడు కావున వెరపవలదు. తమ్ముడారా ప్రాణబంధుడు పక్కదుడగునేమో అని విచారించుచుంటుంది కానీ వెరచుటలేదు. అన్నయ్య అశేష లోక శోభితో దొరకుండే వేదాంత శాస్త్ర పరిజ్ఞాతమైన యా కృష్ణుడు అది గైని పొరపాటు ఎరుగుడా చెప్పగలము. ఎరుంగినితో చాలా ప్రతిచాయను వేల చేయున దుర్మార పరిభవజనిత క్రోధమ్మని ఇట్లని ఉండవచ్చును. అట్లెరింగియో ఎట్ల సమాన ప్రతిజ్ఞాపి వేష సమన్వితుడు న్యాయమే.
అదియున్ కాక శ్రీ దేవకి నందన బహుళోపకరణ చేతను దత్తయు మోమోటం చేతను ఆర్తజనక్షరమేని సకల రాజు మధ్యముల అపహితము కామ పాండురాజు నందనంతా దర్పణతులు జగత్ప్రఖ్యాతగా శ్రీమ కాదే కావున గైను విడువదులు అభిప్రాయం. ఆ మాట నిశ్చయము. గైన రక్షణ భవిష్య కర్తవ్యం. అది నాకు సమ్మతమే. ఓ సహోదరులా, ఆత్మరక్షణము నృపకుమారుడు కాచరని ఈ మగుడి చేనేని గైనుకి శరణం సంగతి అందుకు ఉత్సాహకర వాక్యముల పలికి నా ఎలవల తీర్చితిరి. అదిగో నారాయణ పడశాల పరాయణుడుగా క్రూర మహాశైతే వచ్చుచున్నాడు. ఏమి ఆ వృక్షమత్తిన్నారా? ఆహా ఆహా కాలువ ఎట్టి మార్పులు తెచ్చును కదా. పుణ్యము పంటలై తనగి పూచిన తండగలట్ల శోభనయ్యే అయ్యా క్రూర మహాశయ, అయ్యో బలసాక్షికి సమేతమ్ముడుగా వాసుదేవునికి శ్యామమే కదా. శ్యామగా అయ్యా క్రూరుడా, అయ్యో కృష్ణునకు నిత్యము మంగళమే కదా. సుఖమే సర్వగురు జనాల యాదవుల పాదసుఖముల ఉన్నవారగో అందరూ శ్యామపురం ఉన్నవారు. ఉభయ పార్శ్వమున సాతికి బలరాములు తన్ను గొల్వ సుధర్మ మధ్యపీఠమున వేం చేసి ఉండు ఎదుకుల కమలాకర ప్రభాకరుండు మమ్మెన్నడైనా తలపెట్టునే వనవాసులకు తపోధనులాతన కల కరుదించినప్పుడు మమ్ము కూర్చి అడుగనే. రాజా నీవు వేరే అడుగునేలా విను. మధుర పదార్థయోదైన మొక్కువ భక్షణ వధన కదక్కున క్షుడకరమ్య మహోత్సవ
నిరంతర కాంతార వాసులుగా ఉండే మేము ఆ రమా మనోహరులకు మేనత్తకు మాట జ్ఞాపకం ఉన్నదా? నేను చాలా చాట్లేదు కానీ జ్ఞాపకం లేక అయ్యా అక్రూర మహాశయ, ఆడుతున్నవాడే అభిమన్యుడలవో, తండ్రి నిన్నడైన తలచునుకో, మేనమామల యొద్ద నెలగూచుండునే భక్తి నిపుణమతిని విద్య నేర్చునుకో. జగద్భద్ర సందాయకుని సమక్షమునున్న సౌభద్రులకు భద్రమ కలుగుకుండినా అయ్యో అక్రూరుడా, వనముల పాండురా గొడలు ఆశీర్వాదించే అయ్యనహుడే మాకు దిక్కముట వాసుదేవుని అడ గైడు అనరించిన అపరాధమును వీరి గైడు ముఖముని వినియుందురు. పార్థుడు అతనికి శరణమిచ్చిననే నారదుని వలన విని మీతో మనవి చేయమని యాదవ కుంజరుడు నన్నును సుభద్రని ఎట కంపెను. నేను సుభద్ర కూడా వచ్చినదా? ఆమె ఏది ఎక్కడ? అయ్యో ఆయన పర్వసాలలో ద్రుపద రాజనందని అర్థనున్నది. అయ్యా అక్రూరుడా, అయ్యో కృష్ణుడు మాతో ఏమని చెప్తున్నానయ్యా, ఏమని చెప్తున్నాను? అయ్యా ఇదిగో చెప్పుచున్నాడని వినుడు. ఈ వరకు గైడుకు పార్థుడు శరణ సంగటయుండి లేని ఇక ముందే వాళ్ళతో ఇంతకు మున్నే పూర్వృత్తాంతం ఎరగక శరణ సంగిని తత్సంగతాన్ని విడిచిపుచ్చిందని అనుకున్నట్లయినది. అతడి ఈ విషయంలో దిట్టముగా పట్టుపట్టి ఉన్నవాడు. అన్నయ్య సందేహత చిత్తుల ఈ తెలంగాణ చింతల కాల యథోచితోత్తమ ఈ రాయగారిని పంపుడు. అక్రూరుడా, అయ్యో వాసుదేవునకు మా ఎడగ నమ్మిదాన రాగమునకు మేము కృతజ్ఞత ఒప్పుచున్నాము. అతనితో వేరే కారణము లేదు. గైరు నిష్ఠీవనం అతని హస్తాంజలి పడుటయు, అతను అసాధారణ ప్రతిజ్ఞ పూనుటయు దొరికకు మా అర్జునుడు గైడు బైపుకునుడి తన కాలం పడి వేడ అంతే. జాలి పెంపున వారి కావడానికి కట్టి హృదయమున జారి అనునది వారందరూ విపన్నుని కట్టి దశలో అభ్యహస్తమిత్తులు కదా. అందుచేతనే అందుచేతనే మా అర్జునుడు అతని
రథమంబున అభయ ప్రధానం కొనొచ్చు వాగ్దాత్తానంతరం బాతన కథా విధానం భరసి నా గైడు మాతను శాస్త్రం ఉండడానికి గ్రహించి చింతించాడు. అప్పుడు ఉత్తమ రాజవంశ సంజాతులకు వాడు శరణ సంగకున్న ఆ మాధవుని మాత్రం చింతించిన కారణమే అతను ఆజ్ఞైన రాత్మలేను కదా. అర్జున, నీతో ముఖ్యులుగా నీ బావ చెప్పమని సందేశం వినుము. ఒకవేళ పర్యాఫలమును విమర్శింపక గైనికి శరణమిచ్చుట నా తప్పైనాగుగాక. మించిన దానికేమి చేయగలము ఆప్త మిత్రుడు వచ్చే నేను లోక నింద పాలు కాకుండానట్లు తాను అనుగ్రహింపబడియును. మరియు గైను కరుణించి క్షమించినచో లోకమాతన ఔదార్యము కొనియాడుదురు. ప్రతిదీ నెరవేర్చడం ముఖ్యము కదా. ఆ ప్రతిజ్ఞ సంపూర్తిగా కాదే మేమిట్లు అనంతరమునుట వ్రత సంపూర్తికి కాదే పూర్వకాలమున ధర్మనందన యుక్తుడనే ఒక వత్సరంబు సర్వతీర్థాభిగమనంబు చేసితని. మహాత్ముని ప్రతిమ మాత్రమే నెరవేరవలదా?
దానికేమి మా శ్రీకృష్ణుని వర్తమానముకు ఉత్తర మీద యశంగుడు ఇచ్చుడికేమున్నది కృష్ణుడితో నా పలుకుగా ఇట్లా విన్నవింపు. నలిని గర్భుని కరుణ నారాయణుని తాను బాంధవుండగుటమా భాగ్యమును బాల్యకాలము నుండి పాండవులతమయాన ఎన్నడూ జవదాటి చారుల మారలించిన పరులకై తన వంటి వారికి మొట్టు గెల్వట్టి పొలుమారు మృత్యులను పాండు పుత్రులు విడరాని బంధులను భయుని చెల్లించి పాటుని గావుమను అయ్యా వాక్యముగా ఇటు చెప్పును. నాడు జరాసంధులు బంధింపబడినా వసుంధర వాళ్ళందరూ తను శరణు వేడిగా శరణాగత రక్షణ ధర్మం లేదని చెప్పి నన్ను తోడుకొని పోయి ఆ జరాసంధులు రాజుల రక్షించిన నాటి వాక్యములు గెప్తికి తెచ్చుకొని గైను రక్షిపు మనము క్షమింప నల్లడని వెండి కలము మమ్మ బాసిన సత్యవాదములు ధర్మ పదవిగా నిద్రమైన శాంతమ నిరంతరము మమ్మ నవ్యముగా ఆగ్రహముగా మీ ఇరువుల అభిప్రాయమును దైవ విలువ కొన్నట్టు సూచించుతున్నది. అర్జున నీ భావకేమని చెప్పమని. అయ్యా అర్జునుడ మహాశయ, నా పలుకులుగా ఇట్లు విన్నవింపము. మాధవ తమ అమూల్యోపకారం కొనే మరుగుజాలనని అతిరాగంబ సుభద్రపై అతిరాగంబు సుభద్రపై పొడవ సన్యస్తన్య కామస్థితి మతి యొక్కంతయ వాక్య వాక్య పద నిర్దిష్టం సోదరి పతిగా చేసిన
చేసుకొని భగతును గొప్పగించి శరణాగతాన బిరుదమ్మ భరత వంశమునకు కలంకము తేజాలనని వినయపూర్వకముగా పలికనని చెప్పుమయ్యా. అయ్యా అక్రూరు, అయ్యా నకులుని చడియని విన్నవింపుమయ్యా. ఒకటి చరణు తొక్కిన వాడు భక్తవరుడు, మీకు శరణమిచ్చిన వాడు జ్ఞానమరది. నేరమగునే చెప్పుమా. సహదేవుడిట్లు పలికినని విన్నవింపుము. కాచినవో ఆడవీవు మమ్ము గౌరము లెగ్గులనరించి కృపం చూచినాడవీవు మధుసూదన నేరములెన్ని చేసినను నీ చరణారవిందములు నెమ్మది నమ్మిన వారమే కదా. కాచిన గామకులను కలకాలము నీయదే వారము అచ్యుత. సరే, అందరు సందేశం తెలుపుదా. అట్లయినా గైడు విడువులు కదా, కృష్ణుని మాట తిరస్కరింపు దర్శితురా. అట్లే తిరస్కరింపదలిచినారయ్యా. మీ మాటల యందు అంతకన్నా అర్థమేమున్నది? మరి అర్థమేమో స్పష్టముగా నీవే చెప్పము. చెప్పనక్కరలేక తెలుచున్నది. అట్లయినా యుద్ధములకు సిద్ధమవుతురా. అంత దూరము పోనాల, చేయవలసి వచ్చిందో అట్లా చేయదేమో. అంత దూరము పోనాల. సామము చేతనే కార్యము సాధింపబడుగా. దూరము కాకమే తమ్ముడు బలవంతులు కావున గైలు విడువడంటివి. లేకుండా మాధవులకు బ్రతకోళము చేయదువా? ఇందు ప్రతికూలమేమన్నదయ్యా. అంతయో బ్రతకోళము సగర్వము గర్వమేమీనూ లేదు. అవును, కక్ష సాధించుట మాత్రం ఉన్నది. మాకు అదియూ లేదు, వినయమే. సరే, నాకు సెలవు సంగుడు. అయ్యా మధ్యమ పాండవ, నీ ద్వారా కొంత ప్రసంగింపవలసి వచ్చినది. ఆయన తన సందేశం విన్నవించిననుక నేను ఎవరి నాగాయం పట్టుకుని 10 సార్లు నుండి ఎవరి నాగాయం పట్టుకుని వారి కాలంలో పోవద్దు. మొదల సహదేవులారా, మీ ఇరువురు ఈతలని పర్ణశాలకు తోడుకుని పోయి సన్మానింపుడు. చెప్తాం. నిర్భయ చేతస్వరదైవ శ్రమమునందునుండు. అప్పులో నిర్గమానం వీళ్ళ చింతకాంతులు కాదా, వాసుదేవుడితో పగ సాధింపవలసి వచ్చిన కదా అని నీకు చింతగా ఉన్నదా? ఈ మాత్రమునకే మీరింత వ్యవహార చింతలైనచో మన అరణ్యవాసానంతరమున రాబో మహాయుద్ధంపున గాంధారేయ హిందూ నాయక రాధా తనుభవ కుంభ సంభవ శారద మందాకిని అందర ప్రముఖ యాదాగ్రేశ్వర కల్పితాదాల భూముల తెలంగాణ కలుపంగారు పంచాల రాజతనయ పరాభవ దావాల తెలంగాణ కలాపంగారు. ఈ దామోదరుడి సోదరుడు లేడే. ఒకవేళ మీద నారాయణ చక్రాల భయపడితే ఎదు వృష్టి పోలిక పురాంత
తదుత్తమాంగం గాంధీవ ప్రహార లక్షితము గావించిన శూరుండని ఆ యజ్ఞ నేత్రుడే కాదు బాలనేత్రుడే అందుకని పరిసేవ్యమానుడు వచ్చిన వచ్చుగాక త్రయశంసత్కోటి దగ్గర గణంబతో షాణమాసురుడు వచ్చిన వచ్చుగాక ఇంటికే నీవు వెనుమును వెనుదీయను నేను కామమరియునుండేలే ఛామమరియునుండే ఏల్పులు నెత్తమరియను యసము హెత్తమరియను ఆ నరహరితో పోయదా జయమ గోలదా ఎక్కడదా తమ్ముడారా సోమశేఖరాము నుంచి అవతృతం బగు భరత కులంపున జనించి నేను వినితీయుదునే ఏ కార్యమైనను ప్రారంభించిన వెనుక దాని అంతము కొనుక్కునుట ధీరోధాత్త అది కావున నేను నీ రణమునకు సిద్ధముగా ఉన్నవాడు నీకు ఒక రహస్యం బిరింగించదు వినుడు జనుల సత్య నిత్యత హరిచంద్ర అందుకే మన సత్య నిత్యత శోధింపదలచి వాసుదేవుడింత పట్టుపట్టి ఉన్నవాడేమో అని తోచుతున్నాడు గైలు విడువ మీరు లెస్సగా ఆలోచించినారు నిజమనింగ మాటలాడితే తమ్ములారా నీకు ఇంకొక పరమార్థం పెరిగేమది సావధానులైపోయి కమలనాగుని సాయంబు కలుగబట్టు గెలుతున్నారు పాండవులంటే గాని సహజముగా వారు దొంగలను చౌర్యగి జగతిలో జగతిలో మనక ప్రఖ్యాతి గలదు ఇప్పుడు వాసుదేవునికి ప్రత్యర్థులమై సంగరం ముందు నిలిచితే మేని మనకు అపఖ్యాతమవును ఈ మాట నేను ఇది వరకే చెప్తుంది మీ ఉపదేశముల వలన ధన్యులమైతివి సోదరులా ఈ గైలు సంరక్షించుటచే లోకమునకు ఒక్క నీతిని అర్పగలం లోకమున బలవంతులు ధనవంతులు దుర్బలులను నిరపరాధులను బాధింపజేస్తుంది బలవంతునికి జంకియు ధనవంతునికి ఎదురు చెప్పలేక లోకులు సాధారణముగా బలహీనుల పక్షమున ఉండక బలవంతుని పక్షముననే చేరుదురు మనం ఇప్పుడు ఈ గైని విడిచినచో రాగల యుగంబులు జనంబుల బలపరాక్రమ సంపన్నులకు పాండునందంలో పూర్వకాలంపున తమ మాట నిలుపుకొనలేకపోయింది సామాన్య నరులము మనమంత వారమని మనమనే ఉదాహరణముగా గ్రహించి సత్య వ్రతమును పరిత్యజించి నీటికి దూరులే చర్యంతు అన్న మాటకు పట్టుపట్టి మన గంధర్వ సార్వభౌముని పరిరక్షించినచో మహోపకార్యకు మిత్రుని దగ్గర చుట్టమునకు శ్రీకృష్ణులంత వాని మాట నేను పాటింపక పాండునంతంలో సత్యవాత్ పరిపాలన చేసిరని జనములు చెప్పుకొని మనలను కొనియాడి నీతి పొరులై వర్తించారు మనం ఒకవేళ రణమున శ్రీకృష్ణుని గెలువలేక మృతు నొందినను పాండవుల ధర్మ కార్యార్థమై చర్యల జగంబు మరియు తన దేహము తన కాలము తన విద్య తన దేహము తన కాలము తన ధనము తన విద్య జగజ్జనములకై వినియోగించిన నరుడు వాడే కంఠము
అవును అగ్రజ, సుభద్రను వెంటబెట్టుకొని నా కడకు సహదేవుడిటి వచ్చుచున్నాడు. ఆమెతో కొంచెం ముచ్చటించి వచ్చేదను, మీరు ముందరుగుడు. అట్లా చేయను, కానీ స్త్రీ స్వభావము చేతను, భ్రాతృ స్నేహము చేతను, యాదవ పాండవ వైరము చేతను ఒకవేళ సుభద్ర వ్యత్యస్తముగా మాట్లాడినను ఈ బాంబపై అలుగవలదు. అటులా అటులనే యథోచితోతముగా వర్తించద, మీరు ముందరుగుడు. అలాగే ఆహా, ఆమె ఆనవారు పట్టుడికి ఎంత సక్షముగా ఉన్నది. నారరణ్యవాస దీక్షితుడునై ఇంద్రప్రస్థపురము విడిచినప్పుడు కదా దేవి ముఖమండలము మరలా కన్నుల తీర కాంచితిని. ఎంతెంతలో రాజాధిరాజులతో ఏర్పడి మరి వచ్చిన వారిని కాదని నన్ను చేపట్టినందుకు పుట్టి నింట సుత సమేతమై ఉండవలసి వచ్చను. ఏమి నిన్ను చూచుడుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఏలయనా నా దేవి వత్సుడు అభిమన్యుడు సుఖి అయి కలవాలి. కన్నురా నా కన్న కుమారు నెలకాయ ముందు చిరకాల వియోగ మాడుబడి ఉన్న నీ ముఖ చంద్ర మండలమ మరల కనబడుని చేతులు మన అభిమన్య కుమారుకు శిరవార్త నీ ముఖమునే శ్రవణపడిగా చేతను నా ఎలవడ తీరినది. ఇప్పుడు ద్వైత వనమ్ములకు నిన్ను తోడ్కుని వచ్చిన పని వెనుగోడుచున్నాడు. కొంచెము చెప్పుము. దేవి సకల ధర్మ పరిజ్ఞానములు కలిగిన నీవేట్లనిది వేళ. అవును, యాథ చరిత్ర వెరింగుక సరళ సంగీతని. అందుకు ఇప్పుడు నన్ను ఏమి చేయమని ఎదువు? ఏమి క్షత్రియాని సంజాతుండే
ఆన్మీయ సంజాతుండనే జననం పొందితి రాజవంశమునా జననం పొందితి రాజవంశమునా అస్తంబంధునం దాసినాడను సుక్షత్రియ లాంఛనములకు ఖడ్గంబు జగంబున ఏమున్నది భక్తం ఏమి గైడ్ సంహరింపబడకపోడుగా ఆహా ఆహా మీ అన్న దశావతారమూర్తి అయినను సరే అతని ముఖమాటముల కులాచార ధర్మము బిరుదము కోల్పోదురే ఏమంటే విడువలచో యుద్ధములకు రమ్మనినా చక్కగా పలికితే యుద్ధ సన్నద్ధుడు కమ్మనంతనే మహాభీత చేతస్కుడే గడ 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 మనంకి గంధర్వుడు ఎన్న భారుడిపై పరివేదననుకుంటే కాబోలు కంఠగట ప్రాణం ఉండ వరకు ఈ రాజకంఠీరుడు ఆ నరకంఠీరుడితో సంగ్రామునొచ్చును ఓహో ఎంతటి ఉపదేశము చేయుడు కాదేమి వచ్చినవి అట్లు న్యాయముల లోకుల పలుకాకులే నన్ను విశ్వాసఘాతకుడని తమ పాపమును తామే నశించరు గైన మాత్రమే విడువజాలను ఓహో అవునా ఆహా ఈ సమయములు కాక అన్య విషయములు మీ చదువులు చెల్లును ఎలా అన్ని ఎడలు మీ అన్నవోలే ఏమి అన్ని ఎడలను నేను మీ అన్నవోలే చిగురు పాటలే పాటిసే తలచి మంచిద కారోలు నెలతలా రాజనీతులు నేర్పువారు రాజనీతులు నేర్పువారు నెలతలా మూర్ఖురాలనే సహోదర బలదర్భము ప్రతి క్షణము శ్లాఘించి బెదరించుతుంటేవి ఇందు నిన్న అనవలసిన పని ఏమున్నది ఇందు నిన్న అనవలసిన పని ఏమున్నది నీ స్త్రీ జాతుకున్న లక్షణమే ఇది ప్రాణనాథుడు ఎంత పరాక్రమవంతుడైనను ఎంత ప్రేమాధికరు వాడైనను అంత మగనిని చూచి చులకలు చేయును పుట్టి నిండనే తన పంచ ప్రాణములు అర్పింతురు మగుడి